హాయ్ ఫ్రెండ్స్, గోసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ బెస్ట్ పేరెంటింగ్ గిఫ్ట్ ఏంటో తెలుసా? మీ పిల్లలకి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటో మీకు తెలుసా? కాస్ట్లీ స్కూల్ అనుకుంటున్నారా? రీసెంట్లీ కొత్త గ్యాడ్జెట్ కొనివ్వటం అనుకుంటున్నారా? బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వటం అనుకుంటున్నారా? కాదు, ఇవేమీ కాదు. మీ అత్యుత్తమైన గిఫ్ట్ ఏంటంటే మీరు ఇచ్చేది మీ పిల్లలకి కామ్ మైండ్ అనేది తెలుసుకోండి. ఎందుకంటే పిల్లలు మీరు చెప్పే మాటల కన్నా మీ పిల్లలు మీరు ఇచ్చే రియాక్షన్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు అనేది తెలుసుకోండి. ఎందుకంటే మనం ఎంత అరిసి చెబుతామో, ఎంత కోప్పడి చెబుతామో అవి వాళ్ళ నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతిని ప్రాబ్లంగా వాళ్ళు కూడా ఫియర్ మోడ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ బ్రెయిన్ ఫియర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అరిసి చెప్పటం కాదు, మనకి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఆ యాంగర్ని కంట్రోల్ చేసుకోవటం ఎలా అంటే డీప్ బ్రీత్ తీసుకుని కాసేపు ఆగి వెయిట్ అండ్ వాళ్ళని ఏదన్నా అనేటప్పుడు కూడా మనం కంట్రోల్లో ఉండి ఆగి ఇంటెన్షనల్గా రెస్పాన్స్ ఇవ్వటం వలన వాళ్ళు మనం చెప్పిన మాట వింటూ ఉంటారు. లేదంటే మనం ఎప్పుడైతే అరిసి గోల్ చేసి చెప్తూ ఉంటామో వాళ్ళ మైండ్ వాళ్ళంతా భయపడే మనస్తత్వం స్ట్రక్ అయిపోద్ది అనమాట, మీ పిల్లల మెంటాలిటీ కూడా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీతో మీరు ఫ్యూచర్ హ్యాపీగా ఉండొచ్చేమో, ఎడ్యుకేషన్తో కెరియర్ ఇవ్వగలుగుతారేమో, కానీ కామ్ మైండ్ సేఫ్ హార్ట్ ఇస్తుంది అనమాట. మీ పిల్లలకి మీ కామ్ మైండే సేఫ్ హార్ట్. కాబట్టి మీ అత్యుత్తమమైన గిఫ్ట్ మీరు పిల్లలకి ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక్కటి, మీ కామ్ మైండ్. మీరెంత కామ్గా ఉండి ఎంత వాళ్ళకి పీస్ఫుల్గా వాళ్ళకి ఫ్రీనెస్ ఇస్తారో పిల్లల్లో అంత సెక్యూర్గా వాళ్ళు పెరుగుతారనమాట. అంత సెక్యూర్ హార్ట్ పెరుగుతుంది అనమాట. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా స్ట్రాంగ్గా వాటిని ఎదుర్కొని వాటిని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం పిల్లల్ని చిన్న వయసులో అరిసి కొట్టి తిట్టి చేయటం వల్ల పిల్లల్లో ఆ బ్రెయిన్ అనేది స్ట్రక్ అయిపోయి ఫియర్ మోడ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, సేఫ్ పేరెంటింగ్ అంటే కాన్ఫిడెంట్ చైల్డ్ని బిల్డ్ చేయవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అంటే సేఫ్ పేరెంట్ ఉంటే చైల్డ్ కాన్ఫిడెంట్గా పెరుగుతాడనమాట.